కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకపోయినా ఈసారి రికార్డు స్థాయిలో వరి సాగైందని తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని, 6 లక్షల పైచీలకు సన్నవడ్లు సేకరించిందని చెప్పారు. రైతులకు వెంటనే డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. సన్న రకాలకు సంబంధించి రైతులకు అవగాహన అవసరమన్నారు. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో అమ్ముకున్న సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ వస్తుందని తెలిపారు జీవన్ రెడ్డి. వరి ధాన్యం అత్యధిక దిగుబడి రావటం శుభ పరిణామం. వాస్తవం చెప్పాలంటే ప్రకృతి ఆ విధంగా మనకు సహకరించింది. ఇలా కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఎత్తిపోతలు నిలిచిపోయినప్పటికీ దాని ప్రభావం లేకుండా నాగార్జున సాగర్ ఈసారి ఓవర్ఫ్లో అయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మనకు మేడిగడ్డ ఎత్తిపోతల ప్రభావం లేకుంటే ఏదైతుందో ఇవాళ వరదకాలం ద్వారా మిడిమానేరు ఎల్ఎండితో పాటుగా ఇలా మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కూడా మన ప్రాజెక్టులు రిజర్వాయర్స్ నింపుకునే అవకాశం మనకి ఏర్పడ్డదే. ధాన్యం సేకరణ గాని అంటే ఒకటి రైతు ఏదైతున్నదో ఆరంభంలో ఏదైతుందో ధాన్యాన్ని ఆరబెట్టడము కొంత ఇబ్బందికరంగా భావించి పచ్చిపట్ల. కానీ ఎప్పుడైతే మీకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరంభమైనాయో ఏ విధమైన సమస్య లేకుండా రాష్ట్ర స్థాయిలో 22 లక్షల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలు. అంటే సన్న రకాలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను చెప్పారంటే దీనికి 500 క్వింటల్ కేజీతో బోనస్ లభిస్తుంది రైతుకు. అంటే గతానికంటే మనం ఈసారి పోల్చుకుంటే రెట్టింపు ధాన్యం సేకరణ